రాష్ట్రంలో అందరి భూములకు భద్రత కల్పించడమే ప్రధాన ధ్యేయమని మంత్రి పొంగులేటి అన్నారు. భూభారతి చట్టాన్ని, భూభారతి పోర్టల్ను అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించారు. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి భూభారతి చట్టాన్ని, పోర్టల్ను ప్రజలకు అంకితం చేస్తారని తెలిపారు. రాష్ట్రంలో రైతుల భూముల పరిరక్షణ భద్రత మా ప్రభుత్వానిదే అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అధికారంలో వస్తే ధరణికి బంగాళాఖాతంలో కలుపుతామని, మేమిచ్చిన హామీని విశ్వసించి ప్రజలు మాకు అధికారం కట్టబెట్టారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ధరణిని బంగాళాఖాతంలో వేశామని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని బంగాళాఖాతంలో వేసి భూములున్న ఆసాములకు భరోసా కల్పిస్తామని, వారికి భద్రత కల్పిస్తామని చెప్పిన మాటలో భాగంగా భూభారతి చట్టాన్ని అంటే 2025 6 చట్టాన్ని తేవటం కోసం అసెంబ్లీ సాక్షిగా డిబేట్ పెట్టి, ఆ డిబేట్ పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మేధావులు, అనుభవజ్ఞులు, ప్రత్యేకంగా భూ చట్టం మీద ఉన్న పరిపక్వత పొందిన ప్రజలు అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత భూభారతి 2025 చట్టాన్ని ఈ జనవరి 1వ తారీఖు నాడు తెచ్చుకోవటం జరిగింది. చట్టం తేవటమే కాదు, ఆ చట్టానికి కావలసిన నియమ నిబంధనలు కూడా ఈ గడిచిన 2.5 నెలలలో అనేక మంది అనుభవజ్ఞులు, ఐఏఎస్ ఆఫీసర్సు, గ్రామీణ ప్రాంతంలో ఈ భూములతో సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరి ఆలోచనల్ని మరొక్కసారి క్రోడీకరించి ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఒక 4 రోజులు క్షుణ్ణంగా చర్చించిన తర్వాత దీనికి సంబంధించిన